Hi guys, welcome to Python Life YouTube channel. ఈరోజు oops next concept abstraction. Okay, so abstraction అంటే ఏంటంటే we'll see with a small example. Suppose ఇది ఒక ఫోన్ ఉంది అనుకున్నాం. ఓకే, మన మెయిల్ నుండి ఇంకొకరి మెయిల్కి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాం. సో నేను బేసికల్ ఏం చేయాలి, మెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా మెసేజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మెసేజ్ రాసి ఎవరికైతే పంపించాలనుకుంటున్నానో వాళ్ళ మెయిల్ ఇచ్చి నేను సెండ్ కొడితే ఆ పర్టికులర్ మెయిల్ ఎవరికి వెళ్ళాలో ఆ పర్టికులర్ పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు. ఇది మనకి అవసరమైన నెససరీ ఫంక్షనాలిటీ. అంటే మనకి తెలిసింది మాత్రం ఇంతే, అంటే మెసేజ్ రాసి సెండ్ మీద క్లిక్ చేయగానే అది వెళ్ళాలి. బట్ అది లోపల ఇంటర్నల్గా ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది మనకే తెలియదు. అంటే నా ఫోన్ నుండి ఇంకొకరి ఫోన్కి వెళ్ళడం కానీ, లేకపోతే నా సర్వర్ నుండి ఇంకొకరి సర్వర్కి అది ఎలా వెళ్తుందో అన్నది లోపల ఆ ఫంక్షనాలిటీ అంతా మనకి తెలియదు. సో అది తెలియకుండా ఉండడానికి ఏం చేస్తుంది, అబ్స్ట్రాక్షన్ కమ్స్ ఇన్ టు ద రోల్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ కాంప్లెక్స్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. అంటే కాంప్లెక్సిటీ లెవెల్లో ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ అంతా అది హైడ్ చేసి మనకి నెససరీ, అంటే ఒక యూజర్కి ఎంత అయితే అవసరమో అంతే ఫంక్షనాలిటీని ఇస్తుంది. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్షన్ ఇస్. సో మన నెససరీ ఫంక్షనాలిటీ ఇక్కడ ఏంటి, జస్ట్ మెయిల్ మీద క్లిక్ చేసి మన మెసేజ్ ఎవరికో సెండ్ చేయడం, దాని తర్వాత సెండ్ బటన్ మీద క్లిక్ చేయడం, అది మన నెససరీ ఫంక్షనాలిటీ. ఇంటర్నల్ ఫోన్ లోపల ఇంటర్నల్గా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అదంతా మనకి అనవసరం. సో అబ్స్ట్రాక్షన్ ఆ అనవసరమైనది, అంటే కాంప్లెక్సిటీ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అంతా హైడ్ చేస్తుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ ఎగ్జాంపుల్. సో కార్లో ఏంటంటే చాలా పార్ట్స్ ఉంటాయి, ప్రతి పార్ట్కి డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సపోజ్ బ్రేక్స్ ఉన్నాయి, యాక్సలరేటర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, ఇండికేటర్ ఉంది, స్టీరింగ్ వీల్ ఉన్నాయి. సో ఇన్ని పార్ట్స్కి అన్నిటికీ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. మనం బ్రేక్ వేయగానే కార్ స్టాప్ అవ్వడం కానీ, మనం యాక్సలరేట్ చేయగానే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఇది జస్ట్ మనకి యాజ్ ఎ ఫంక్షన్గా తెలుసు. అంటే బ్రేక్ వేస్తే కార్ ఆగాలి, యాక్సలరేట్ చేస్తే స్పీడ్ పెరగాలి అన్నది మాత్రమే తెలుసు. కానీ అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అన్నది మాత్రం మనకి తెలియదు. మనం బ్రేక్ వేయగానే సడన్గా కార్స్ ఎలా స్టాప్ అవుతాయి అన్న ఫంక్షనాలిటీ లోపల ప్రాసెస్ ఏం జరుగుతుందో ఇదంతా తెలియదు. సో అబ్స్ట్రాక్షన్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ అబ్స్ట్రాక్షన్ ఇస్ కార్. సో కార్ ఏం చేస్తుంది, ఆ కాంప్లెక్సిటీ లెవెల్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ అంతా హైడ్ చేసి మనకి, అంటే యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫంక్షన్స్ అవసరం, వాళ్ళు ఏ ఫంక్షన్స్ని యూజ్ చేస్తారో వాళ్ళకి ఎంత అర్థం అవ్వాలో అంతే ఇస్తుంది. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్షన్స్. అదే అబ్స్ట్రాక్షన్ లేకపోతే విల్ ఎండ్ విత్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే ఎలా అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అన్నది మొత్తం కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో హౌ టు అచీవ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ జావాలో అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేయొచ్చు, యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ యూజింగ్ ఇంటర్ఫేస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేస్తే 0 నుండి 100% వరకు అబ్స్ట్రాక్షన్ని పొందొచ్చు. ఒకవేళ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే 100% అబ్స్ట్రాక్షన్ వస్తుంది అన్నమాట. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేస్తే ఒకవేళ మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ని యూజ్ చేయాల్సింది వస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అంటే ఏంటంటే ఒక నాన్ యాక్సెస్ మాడిఫైయర్, అంటే మనకి యాక్సెసిబిలిటీని ఇవ్వదు అని అర్థం. సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ క్లాసెస్ అండ్ మెథడ్స్కి యూజ్ చేస్తారు. ఇంటర్ఫేస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి నేర్చుకుందాం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుందాం. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఏమేమి ఫాలో అవ్వాలో. ఈజ్ అ క్లాస్ విచ్ ఇస్ డిక్లేర్డ్ విత్ అన్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. ఓకే, సో సపోజ్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ పార్ట్స్ అని ఇచ్చాను, రైట్. ఈ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అవ్వాలంటే నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి, అప్పుడే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఏంటి, వీ కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయలేము. సో పార్ట్స్ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ పార్ట్స్ అని ఇచ్చాను. దిస్ ఈజ్ హౌ వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రైట్. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్ది మనకి ఎర్రర్ వస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. ప్రొసీడ్. కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ పార్ట్స్. సో పార్ట్స్ క్లాస్లో ఉన్నది మనం దాన్ని ఇన్స్టాన్షియేట్ చేయలేము, అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. వీ క్యాన్ హ్యావ్ 0 or more abstract methods which are not allowed in a non-abstract class. అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మన దగ్గర 0 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు ఆర్ non-zero abstract methods ఉండొచ్చు. సపోజ్ అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అనుంది, రైట్. అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ అని ఉండొచ్చు,
ఓకే అబ్స్ట్రాక్ట్ నేను రిటర్న్ టైప్ ఇవ్వాలి కదా వాయిడ్. ఓకే అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ఫంక్షన్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ఫంక్షన్ అని ఇస్తున్నాను FUN. ఓకే సో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయినా ఉండొచ్చు, మోర్ దాన్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయినా ఉండొచ్చు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. నెక్స్ట్ there is always a default constructor in an abstract class. ఓకే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండాలి అంట. పార్ట్స్ సో దిస్ ఈజ్ హౌ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ అండ్ ఓకే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండొచ్చు. ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా ఉండొచ్చు. సో స్ట్రింగ్ n అని ఇస్తున్నాం, దిస్ ఇస్ అ పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్. సింటాక్స్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ లోపల క్లాస్ బాడీ, అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ లోపల మెథడ్ బాడీ ఏదైనా. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇన్ జావా. Abstract methods are methods with no implementation and without a method body. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ఉండదు. అంటే మనం ఇప్పటి వరకు రాసిన ఫంక్షన్స్ బేసికలీ ఎలా ఉండేవి చేద్దాం. సో వాయిడ్ ఫంక్షన్, ఇప్పటి వరకు మనం ఫంక్షన్ ఎలా రాసాం? బేసికల్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం? వాయిడ్ ఫంక్షన్ అని ఇచ్చి లోపల బ్రేసెస్ ఓపెన్ చేసి లోపల ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ మెథడ్ బాడీని మనం రాస్తాం, మెథడ్ బాడీని రాస్తాం, రైట్? సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అలా కాదనమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఏమి ఇంప్లిమెంటేషన్ ఉండదు. నో ఇంప్లిమెంటేషన్ వితౌట్ ఏ మెథడ్ బాడీ. ఇంప్లిమెంటేషన్ కూడా ఉండదు దీనిలో, ఈ మెథడ్ బాడీ కూడా ఈ అబ్స్ట్రాక్ట్కి ఉండదు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఉండవు. దే డు నాట్ కంటైన్ మెథడ్ స్టేట్మెంట్ కూడా ఉండదు. ద డిక్లరేషన్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మస్ట్ ఎండ్ విత్ అ సెమీకాలన్. అంటే ఒక సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి అబ్స్ట్రాక్ట్ మెథడ్. అండ్ స్టార్ట్ విత్ అన్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. ఎలా స్టార్ట్ అవ్వాలి? అబ్స్ట్రాక్ట్ కీవర్డ్తో యూజ్ చేసి మనం ఆ ఫంక్షన్ని స్టార్ట్ చేయాలి. చైల్డ్ క్లాసెస్ విచ్ ఇన్హెరిట్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సపోజ్ నేను ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేశాను ఇక్కడ కదా, నేను చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాల్సింది. సపోజ్ ఐ క్రియేట్ అ క్లాస్ నేమ్ విత్ బ్రేక్స్ అని క్రియేట్ చేశాను. ఎక్స్టెండ్స్ పార్ట్స్. ఇది నేను క్లాస్ ఎక్స్టెండ్ చేశాను కదా, పార్ట్స్ క్లాస్. సో ఈ క్లాస్లో ఏమి ఉండాలి? ఈ ఫంక్షన్ ఏదైతే నేను అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఏదైతే ఇచ్చానో అది ఇక్కడ నేను ఇన్హెరిట్ చేయాలి, అంటే ఓవర్ రైట్ చేయాలి బేసికలీ. సో వాయిడ్ ఫంక్షన్. సో ఎక్స్టెండ్ పార్ట్స్ కదా, సో ఇందులో నేను ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ ఓవర్ రైట్ చేయాలి చైల్డ్ క్లాస్లో. సో వాయిడ్ ఫంక్షన్ అని ఇవ్వాలి. ఇచ్చి ఇందులో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో నాకు అప్పుడు ఎర్రర్స్ రావన్నమాట. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్ వన్స్. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ ఎర్రర్ ఏం చూపించట్లేదు. సపోజ్ ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసిన ఇక్కడ మెథడ్ని నేను ఓవర్ రైట్ చేయకపోతే నాకు బ్రేక్స్లో ఇక్కడ ఎర్రర్ అని చూసి ఫంక్షన్ 1 ఇది డిఫరెంట్ ఫంక్షన్ కంపేర్ టు దిస్ ఫంక్షన్. అప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. బ్రేక్స్లో చూసుకుంటే నాకు రెడ్ మార్కర్స్లో ఉంది, నాకు ఎర్రర్స్ అని వస్తుంది. So type breaks must implement the inherit abstract method parts function. సో ఈ ఫంక్షన్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఇక్కడ ఇన్హెరిట్ చేయాలని అంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో మనం అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి ఒక స్మాల్ ప్రోగ్రామ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ దేని మీద బేస్డ్ ఉందంటే ఒక కార్ అనేది తీసుకున్నాం. ఓకే ఆ కార్లో చాలా పార్ట్స్ ఉంటాయి, లైక్ బ్రేక్స్ అని, యాక్సిలరేటర్ అని. సో ఈచ్ ఫంక్షన్ ఎలా చేస్తుంది? బ్రేక్ అని ఇవ్వగానే బ్రేక్ అవ్వాలి, యాక్సిలరేట్ చేయగానే యాక్సిలరేట్ అవ్వాలి కార్ అనేది. ఓకే సో ఆ ఫంక్షన్ ఏంటో అనేది యూజింగ్ అబ్స్ట్రాక్షన్ మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే సో మనం ఒక ఆల్రెడీ క్లాస్ క్రియేట్ చేసాం యూజింగ్ బ్రేక్స్, అది పార్ట్స్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే క్లాస్ పార్ట్స్ అంటే పార్ట్స్ అనే ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అలానే ఇంకో క్లాస్ తీసుకుందాం, క్లాస్ యాక్సిలరేటర్ తీసుకుంటాం. యాక్సిలరేటర్ ఎక్స్టెండ్స్ సేమ్, ఇందులో కూడా ఫంక్షన్ని ఓవర్ రైట్ చేయాలి. ఏదైనా ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నా అవన్నీ ఓవర్ రైట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో. అలానే ఇంకో క్లాస్ తీసుకుంటాను, క్లాస్ గేర్ ఎక్స్టెండ్స్ పార్ట్స్. రైట్ ఇది కూడా సేమ్ ఫంక్షన్ని ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ ఆబ్జెక్ట్స్.
ఎన్ని క్లాసెస్ అయితే క్రియేట్ చేస్తాను ప్రతి ఒక్క క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ బ్రేక్స్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. బ్రేక్స్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బ్రేక్స్ సెమికాలన్. అలాగే యాక్సిలరేటర్ కూడా ఇస్తాను. పేస్ట్ యాక్సిలరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ యాక్సిలరేటర్ సెమికాలన్. గేర్ కూడా క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ గేర్ క్లాస్ కూడా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. పేస్ట్ జీ ఈజ్ ఈక్వల్ టు న్యూ గేర్ సెమికాలన్. సో అన్నిటికీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫంక్షన్లో మెథడ్ బాడీ రాయాలి. సో దీని ఫంక్షన్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో బ్రేక్ క్లాస్ బ్రేక్. సో బ్రేక్ కానీ ఏమవ్వాలి, కార్ అనేది హాల్ట్ పొజిషన్కి రావాలి. కార్ సెమికాలన్ కాపీ. అలానే యాక్సిలరేటర్ మెథడ్ కూడా ఇవ్వాలి కదా. యాక్సిలరేటర్ మెథడ్లో ఏమవ్వాలి అంటే కార్ అనేది యాక్సిలరేట్ అవ్వాలి. సో కార్ ఇస్ యాక్సిలరేటింగ్. అలా గేర్లో కార్ గేర్ షుడ్ బి చేంజ్. కార్ గేర్ షుడ్ బి ఓకే. సో నా ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలి. ఒకవేళ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అవ్వకపోతే యూ కెనాట్ రైట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, ఇది ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఒక క్లాస్ కాంక్రీట్ క్లాస్ నార్మల్ క్లాస్ అయినప్పుడు ఆ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం ఇవ్వలేము. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇస్తున్నామంటే క్లాస్ కంపల్సరీ అబ్స్ట్రాక్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేశాను కదా, ప్రతి ఒక్క ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఈ ఫంక్షన్ని యాక్సిలరేటర్లో ఉన్న ఫంక్షన్ని గేర్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ని కాల్ చేయాలి. సో బి డాట్ ఫంక్షన్ మెథడ్ కాలింగ్. అలానే ఏ డాట్ ఫంక్షన్, అలానే జీ డాట్ ఫంక్షన్. జీ డాట్ ఫంక్షన్ రైట్. నెక్స్ట్ మనం కన్స్ట్రక్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ యూజ్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్రేక్స్లో ఒక కన్స్ట్రక్టర్ ఇస్తాను, బ్రేక్స్. అలాగే యాక్సిలరేటర్లో యాక్సిలరేటర్ అని ఇస్తాను, కాపీ పేస్ట్. గేర్లో గేర్ ఇస్తాను, అంటే బేసికలీ దాని నేమ్ ఇస్తున్నాను నేను, గేర్. ఓకే, సో ఇక్కడ నేను కన్స్ట్రక్టర్స్ యూజ్ చేశాను కాబట్టి ఆ పర్టికులర్ క్లాస్లో కూడా నేను కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఉండాలి. సో బ్రేక్స్ క్లాస్లో నేను ఒక కన్స్ట్రక్టర్ ఉండాలి. నాకు ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉంది కదా. సో నేను బ్రేక్స్ క్లాస్లో వెళ్ళి చూసుకుంటే నేను అసలు ఇక్కడ కన్స్ట్రక్టరే క్రియేట్ చేయలేదు. సో ఐ విల్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. సో బ్రేక్స్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇందులో బ్రేక్స్ అని సెండ్ చేస్తున్నాం కదా, పాస్ చేస్తున్నాం కదా ఇక్కడ ఆర్గ్యుమెంట్ బ్రేక్స్ అని. అండ్ ఈ బ్రేక్స్ ఏంటి, ఒక స్ట్రింగ్ టైప్. సో ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ ఎన్ అని ఇవ్వాలి. ఓకే, సో స్ట్రింగ్ ఎన్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకుంటా, స్ట్రింగ్ ఎన్ సెమికాలన్. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే సూపర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాను, సూపర్ ఆఫ్ ఎన్. అంటే నేను ఇక్కడ ఇచ్చే బ్రేక్లో ఇచ్చిన వాల్యూ ఆర్గ్యుమెంట్ బ్రేక్స్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ ఈ బ్రేక్స్ వెళ్ళి దీనికి పాస్ చేసిన తర్వాత సూపర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. సూపర్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, మెయిన్ క్లాస్ కన్స్ట్రక్టర్. మెయిన్ క్లాస్ ఏంటి, ఇది కదా. సో మెయిన్ క్లాస్లో కన్స్ట్రక్టర్ లేదు కదా. సో విల్ క్రియేట్ అండ్ కన్స్ట్రక్టర్ పార్ట్స్. ఇందులో కూడా స్ట్రింగ్ ఎన్ అని ఇస్తాను, స్ట్రింగ్ ఎన్. ఓకే, ఇందులో వాట్ ఐ హ్యావ్ టు డూ, స్టోర్ చేస్తాను నేను వాల్యూ. ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ ఎన్ అని ఇస్తాను. సి అన్ని ఎన్స్ డిఫరెంట్. ఇది ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్. సో ఈ ఎన్ డిఫరెంట్, రెండు సేమ్ కాదు. దిస్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ నేను దిస్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. దిస్ అంటే ఏంటి, ఇట్ బిలాంగ్స్ టు ద కరెంట్ క్లాస్ అని అర్థం. ఈ క్లాస్కి చెందింది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ పార్ట్స్కి చెందింది అని అర్థం. సో ఇక్కడ ఎన్లో ఏదైతే వేరియబుల్ ఏమైనా వాల్యూ పాస్ చేస్తానో ఆ వాల్యూ దీనిలో స్టోర్ అవ్వాలి, ఈ ఎన్లో స్టోర్ అవ్వాలి. సో ఈ ఎన్లో వెళ్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ బ్రేక్స్ అయిపోయింది కదా. సో అలానే నేను వేరే క్లాస్ కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ బార్క్స్ అని ఇచ్చాను, సారీ అందుకే ఏదో మిస్టేక్ వచ్చింది. ఓకే, సో బ్రేక్స్. నెక్స్ట్ అలానే యాక్సిలరేటర్ కూడా నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే యాక్సిలరేటర్ ఇక్కడ పంపిస్తున్నాను కదా నేను కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి కదా. సో ఇక్కడ యాక్సిలరేటర్లో ఒక కన్స్ట్రక్టర్ ఇవ్వాలి. ఇందులో కూడా సేమ్ స్ట్రింగ్
ఎన్ అని ఇచ్చి సేమ్ ఇదే ఇక్కడ కూడా సూపర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాను. సో కాపీ డబుల్ అయింది. ఇక్కడ కూడా నేను ఒక స్ట్రింగ్ ఎన్ అని ఇస్తాను, స్ట్రింగ్ ఎన్. ఓకే, ఇన్ ద సేమ్ వే గేర్ క్లాస్లో కూడా నేను అలాగే చేస్తాను. గేర్ లోపల సూపర్ ఎన్. ఓకే, సో ఎన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ గేర్లో నేను వాల్యూ పాస్ చేస్తున్నాను కాబట్టి స్ట్రింగ్ ఎన్ అని ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా నేను ఇన్స్టాన్స్గా స్ట్రింగ్ ఎన్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బేసికలీ గేర్లో నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ స్ట్రింగ్ ఎన్ అనేది అవసరం లేదు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా. మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్ క్లాస్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ స్ట్రింగ్ ఎన్ని మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గేర్స్లో మనకు చాలా గేర్స్ ఉంటాయి, గేర్ 1, గేర్ 2, గేర్ 3. సో అది కూడా నేను ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నాను గేర్ క్లాస్లో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే గేర్స్లో 1, 2, 3, 4 అనేది ఇంటీజర్ టైప్స్ కదా, సో int g అని ఇస్తాను ఒకటి, ఆర్ ఎల్స్ int ge అని ఇస్తాను. ఓకే, గేర్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని లోపల ఎప్పుడైనా కన్స్ట్రక్టర్ని సూపర్ కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. మనం సూపర్ కీవర్డ్లో చదువుకున్నాం. సో ఫస్ట్ లైన్లో రాయకుండా నెక్స్ట్ లైన్లో రాస్తాను, దిస్ డాట్ GE ఈజ్ ఈక్వల్ టు GE. ఓకే, సో ఇక్కడ 2 కన్స్ట్రక్టర్స్ని నేను ఇవ్వాలి, ఐ మీన్ 2 పారామీటర్స్ని ఇవ్వాలి. సో కామా int GE. ఓకే, సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ని ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా గేర్లో నేను 2 పారామీటర్స్ ఇవ్వాలి, 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, సారీ, కామా G. ఓకే, ఐ యూస్ 5. ఓకే, 5 అని ఇంటిజర్ వాల్యూ ఇస్తున్నాను. 5 అని ఇవ్వగానే ఇక్కడ ఏం తీసుకోవాలి, 5 వాల్యూ తీసుకొని ఈ 5లో దిస్ డాట్ జీ, సో ఈ 5 అని దీనికి వెళ్ళి దిస్ డాట్ జీఈలో 5 అనేది స్టోర్ చేయాలి. సో ఇంటి జీఈ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, బేసికలీ 5 అవుతుంది. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, void f అని ఇస్తాను, ఈజీగా ఉంటుంది. నేను ఇందులో ఏం చేస్తానంటే నేను ప్రింట్ చేస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో n వాల్యూని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నేను n వాల్యూని స్టోర్ చేశాను కానీ ఇంకా n వాల్యూని నేను ప్రింట్ చేయలేదు. సో ప్రింట్ చేయాలి అంటే నేను ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. సో ఇన్ ద సేమ్ వే గేర్లో నేను వాల్యూ సెండ్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ 5 అని గేర్ సెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ గేర్ వాల్యూని నేను ప్రింట్ కూడా చేయాలి. సో కార్ షుడ్ బి చేంజ్ అండ్ దానికి వాల్యూ ఏమి ఉండాలి, ప్లస్ జీఈ. గేర్ వాల్యూ నాకు ప్రింట్ అవ్వాలి కదా, సో జీఈ అనేది నేను ఇక్కడ యూజ్ చేయాలి. సో ప్లస్ జీఈ అని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి జీఈ అని ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ బిఫోర్ దట్ నేను ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏ ఫంక్షన్, అన్ని ఫంక్షన్స్ని కాల్ చేసాం కానీ వీ లెఫ్ట్ వన్ ఫంక్షన్, దట్ ఈస్ దిస్ వన్, వాయిడ్ ఎఫ్ ఫంక్షన్ని మనం యూజ్ చేయలేదు. సో దీన్ని మనం ఎక్కడ కార్ క్లాస్లో వెళ్ళి ఇవ్వాలి. సో బి డాట్ ఎఫ్ ఫంక్షన్, అలాగే ఏ డాట్ ఎఫ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ జీ డాట్ ఎఫ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది, మెయిన్ ఫస్ట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో జేవిఎం ఫస్ట్ మెయిన్ మెథడ్కి వచ్చి బ్రేక్స్ బీ ఈజ్ ఈక్వల్ టు న్యూ బ్రేక్స్. ఓకే, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేసుకున్నాం, బ్రేక్స్ క్లాస్లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ని ఇక్కడ పాస్ చేస్తుంది, బ్రేక్స్ని ఎన్లో స్టోర్ చేసుకుంటుంది. సూపర్ ఎన్ అంటే ఈ ఎన్లో ఏముంది, బ్రేక్స్ ఉంది కదా. సో సూపర్ కన్స్ట్రక్టర్ అంటే మెయిన్ క్లాస్కి వెళ్ళి అందులో ఎన్ వాల్యూ దీనికి సెండ్ చేస్తుంది, బ్రేక్స్ని సెండ్ చేసి ఈ బ్రేక్స్ని ఈ బ్రేక్స్లో అంటే దిస్ డాట్ ఎన్లో ఈ ఎన్ని దిస్ డాట్ ఎన్లో స్టోర్ చేస్తుంది. సో బ్రేక్స్ ఎన్లో వచ్చేసింది, ఇప్పుడు దిస్ డాట్ ఎన్ అంటే కరెంట్ క్లాస్ ఎన్లో వచ్చేసింది, ఇందులో ఎన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అలానే ఉంది బ్రేక్స్ అక్కడే. బి డాట్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. బి డాట్ ఫంక్షన్ ఎక్కడ ఉంది, బి అనేది బ్రేక్స్ క్లాస్ది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ కదా. సో దీనికి వచ్చి ఫంక్షన్ ఏంటి, ఈ ఫంక్షన్ని ప్రింట్ చేస్తుంది. సో కార్ షుడ్ బి హాల్టెడ్ అనేది అవుట్పుట్ మనకి రావాలి. నెక్స్ట్ బి డాట్ ఎఫ్ అనేది ఏంటి, మెయిన్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ ఎఫ్, ఇది ఎఫ్. సో బి డాట్ ఎఫ్ కాల్ చేయగానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎన్ అని ప్రింట్ అవ్వాలి. ఎన్లో ఏం వాల్యూ ఉండే మనకి, బ్రేక్ వాల్యూ ఉంటుంది. సో బి డాట్ ఎఫ్ అని కాల్ చేయగానే బ్రేక్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్రేక్స్ని కాల్ చేసాం కదా, బ్రేక్
ఫస్ట్ బ్రేక్ ఫంక్షన్ని కాల్ చేస్తాం కాబట్టి కార్ షుడ్ బి హాల్ట్, అంటే నేను ఎప్పుడైతే బ్రేక్స్ వేస్తానో కార్ అనేది హాల్ట్ పొజిషన్కి రావాలి. సో బీ డాట్ ఎఫ్ దాని నేమ్ ఏంటి, కార్ షుడ్ బి హాల్టెడ్ ఎప్పుడు, బ్రేక్స్ వేసినప్పుడు అని అర్థం. యాక్సిలరేటర్ అంటే కార్ ఈజ్ యాక్సిలరేటింగ్. ఏ డాట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది నాకు, కార్ ఈజ్ యాక్సిలరేటింగ్ అని అర్థం. అంటే నేను యాక్సిలరేటర్ వేయగానే నా కార్ యాక్సిలరేటింగ్ అవుతుంది, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏం వేస్తే అవుతుంది, యాక్సిలరేటర్. సో యాక్సిలరేటర్ అనేది ప్రింట్ అయింది, దాని ఆ పార్ట్ టైప్ ఏంటో అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ గేర్. సో ఇక్కడ గేర్ క్లాస్ని నేను కాల్ చేసినప్పుడు కార్ షుడ్ బి చేంజ్ టు 5, అంటే కార్ గేర్ చేంజ్ అయింది, దేనికి చేంజ్ అయింది, 5కి చేంజ్ అయింది అని అర్థం. సో టైప్ ఏంటి, గేర్. సో ఇప్పుడు చూసుకుంటే మెథడ్స్ ఎందుకు అవసరం, ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ రాసాం, ఇప్పుడు అర్థం చేసుకుందాం అసలు మనకు మెథడ్స్ ఎందుకు అవసరం అనేది. సో ఇప్పుడు సపోజ్ నాకు బ్రేక్స్ క్లాస్ ఉంది, రైట్. బ్రేక్స్ క్లాస్ ఏది, బ్రేక్స్ క్లాస్కి వెళ్దాం. ఇక్కడ బ్రేక్స్ క్లాస్లో నేను ఎప్పుడైతే కార్లో బ్రేక్ వేస్తే నాకు ఓన్లీ కార్ అనేది స్టాప్ అవ్వాలి, ఇంకా ఏం ఫంక్షన్ చేయొద్దు, రైట్. నేను యాక్సిలరేటింగ్ చేస్తే నా కార్ అనేది యాక్సిలరేట్ అవ్వాలి, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి. గేర్ చేంజ్ చేస్తే ఓన్లీ గేరే చేంజ్ అవ్వాలి. అంటే ఒక పార్ట్కి ఏదైతే అవసరమో, ఏ ఫంక్షనాలిటీ అయితే అవసరమో అదే ఫంక్షనాలిటీని ఇవ్వాలి. సో బ్రేక్ అంటే ఏంటి, బ్రేక్ వేయగానే కార్ ఆగాలి కాబట్టి బ్రేక్కి బ్రేక్ ఫంక్షనాలిటీనే ఇవ్వాలి, అన్నెసెసరీ ఫంక్షనాలిటీస్ ఇవ్వద్దు. ఒక బ్రేక్కి యాక్సిలరేటర్ గురించి చెప్పి గేర్ గురించి ఫంక్షన్ ఇచ్చి నో యూస్. బ్రేక్ ఏంటి, బ్రేక్ వేస్తే కార్ ఆగాలి, సో అదే ఫంక్షనాలిటీని ఇవ్వాలి. యాక్సిలరేటింగ్ ఏంటి, యాక్సిలరేటర్ పెడల్ మీద కాలు పెడితే కార్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి, అంతే. సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది దానికి ప్రొవైడ్ చేయొద్దు, నెసెసరీ ఇన్ఫర్మేషనే దానికి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాను, క్యాలిక్యులేటర్లో ఎడిషన్ చేయాలి. సో నేను ఎడిషన్ సింబల్ ప్లస్ చేసినప్పుడు నాకు ఎడిషనే అవ్వాలి, ఆ ఎడిషన్ సింబల్కి నేను ఎడిషన్ చేస్తున్నాను అనేదే తెలవాలి, అదే ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి, ఎక్స్ట్రా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. అందుకని మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉంటుంది, అందుకనే మనం మెథడ్ బాడీని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇవ్వకుండా ఓన్లీ జస్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని మనం డిక్లేర్ చేస్తే బ్రేక్స్ ఫంక్షనాలిటీ ఏది ఉందో అది బ్రేక్స్ చేస్తుంది, యాక్సిలరేటింగ్ ఫంక్షనాలిటీ ఏముందో అది యాక్సిలరేటర్ అనేది వర్క్ చేస్తుంది, అండ్ గేర్ ఫంక్షనాలిటీ ఏంటో గేర్ అనేది చేస్తుంది. సో ఈ గేర్, బ్రేక్స్, యాక్సిలరేటర్ అవన్నీ మీరు ఒకటే క్లాస్లో ఇచ్చారనుకోండి, దట్ విల్ బి అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఏం మెథడ్ బాడీ ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుండా మనం సపరేట్గా క్లాస్ రాసి అందులో ఆ ఫంక్షన్ని ఓవర్ రైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అండ్ అనవసరమైన ఫంక్షనాలిటీస్ వేరే క్లాస్కి వెళ్ళవన్నమాట. సో బ్రేక్స్కి అనవసరమైంది యాక్సిలరేటర్ అండ్ గేర్ గురించి, సో బ్రేక్స్కి బ్రేక్స్ ఫంక్షనాలిటీ గురించి తెలుస్తుంది. అందుకనే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. నా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేయకుండా ఆ సూపర్ క్లాస్ని ఆర్ పేరెంట్ క్లాస్ని మనం ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ యూజ్ చేసి ఎక్స్టెండ్ చేస్తామో అప్పుడు మనం చైల్డ్ క్లాస్ ఫంక్షనాలిటీస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు, అంటే చైల్డ్లో ఉన్న ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో దాన్ని యాక్సెస్ చేయొచ్చు, పేరెంట్లో ఉన్న ఫంక్షన్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది మనం ఇన్హెరిటెన్స్లో నేర్చుకున్నాం, రైట్. బట్ మనం ఒక పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేస్తే మనం చైల్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని యాక్సెస్ చేయలేము. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో మెయిన్ క్లాస్ది, సూపర్ క్లాస్ది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి చైల్డ్ క్లాస్ ఫంక్షన్స్ రావు, ఓన్లీ పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాని బదులు మనకి అప్పుడు ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే తర్వాత తెలుస్తుంది, అంటే మనకి అవుట్పుట్ రాలేదని ఎప్పుడు తెలుస్తుంది, ఎగ్జిక్యూషన్ టైంలో తెలుస్తుంది. సో దాని బదులు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ముందే యూజ్ చేసుకుంటే క్లాస్లో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనకి తెలిసిపోతుంది. ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో పార్ట్స్ కదా, సో పార్ట్స్ అనేది పార్ట్స్ p ఈజ్ ఈక్వల్ టు న్యూ పార్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు తెలిసిపోతుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, నో యూజ్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఇక్కడ తెలిసిపోతుంది. అదే మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ని యూజ్ చేయకపోతే మనం ఈ క్లాస్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి ఈ ఫంక్షన్స్ని మనం ఇక్కడ క్లాస్ చైల్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అవ్వదని తెలుస్తుంది. అదే ముందుగానే మనం అబ్స్ట్రాక్ట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనకి ఎర్రర్ అని తెలిసిపోతుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది, దట్ యూ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. So this is why we use abstract classes and methods. Thank you.